మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ అనుదిన జీవమణి కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఉచితమైన కృపచేత రక్షించిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము మనం చదువుకున్నట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితానికి ఎంతో ధైర్యాన్ని మరియు నిరీక్షణను ఇస్తూ ఉంది. ఈ వచనం యొక్క ముఖ్య ఉద్దేశమును మనము ఆలోచన చేస్తున్నట్లయితే, సంపూర్ణ సమర్పణ కలిగి దేవుని ఎదుట మనము నడిపింపబడాలి. ఈ దినాన నీ జీవితంలో నువ్వు నడుస్తున్న నీ మార్గమును ఆయనకు అప్పగించాలి. నీ మార్గమును ఆయనకు అప్పగించడం అంటే మన భవిష్యత్తును, మన ప్రణాళికలను మరియు మన జీవితంలో కలుగుచున్న ప్రతి ఆందోళన పూర్తిగా దేవుని చేతిలోనికి మనము అప్పగించడం. మన సొంత తెలివితేటల మీద కాకుండా ఆయన నడిపింపుపై ఆధారపడాలని ఈ వాక్య లేఖనములో చెబుతూ ఉన్నాయి. ఇది మరి నీవు నీ సంపూర్ణమైన విశ్వాసము దేవుని మీద పెడుచున్నావా, లేదా నీ సొంత ఆలోచనతో నడిపింపబడుతున్నావా? నీ జీవితం ఒకవేళ అచంచలమైన విశ్వాసము గుండా వెలుచుందేమో ఒకసారి ఆలోచన చేయి. కేవలము అప్పగించడం అంటే ఆయన మీద చెప్పడం మాత్రమే కాదు, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆయనను నమ్ముకొనాలి. ఆయన వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, పరిస్థితులు మనకు అననుకూలంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల నమ్మదగిన వాడని విశ్వాసం ఉంచడము చాలా ప్రాముఖ్యమైనది. ఇది నా నీ జీవితంలో అసంచలమైన స్థితి గుండా నువ్వు వెలుచున్నావేమో, నీ పరిస్థితులన్నీ నువ్వు ఆలోచించిన రీతి కన్నా భిన్నముగా నడుస్తూ ఉన్నాయేమో, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో దానికి వ్యతిరేకంగా నీ ఒక ఆలోచనలు కావచ్చు, నీ పరిస్థితులు కావచ్చు మార్చబడ్డాయేమో. అయితే దేవుడు సెలవిస్తుంది ఏంటో తెలుసా? ఆయన వాక్యమందు నీవు విశ్వాసము కలిగి జీవించాలి, నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలని దేవుని లేఖనము సెలవిస్తుంది. మన భారాన్ని దేవుని మీద వేసినప్పుడు అవసరమైన భారం మరియు ఒత్తిడి నుండి మనకు ఉపశమనం లభించడమే కాదు, కానీ ఆయన కార్యములను సఫలము చేసి బాధ్యతలను ఆయన తీసుకోగలుగుతాడు. నీ చింత నుండి నీకు విడుదల కావాలన్నా, నీ బాధ నుండి నీకు విడుదల కావాలన్నా, నీ జీవితంలో నువ్వు సమాధానమును అనుభవించాలన్నా, మన యొక్క జీవితాన్ని, మన ఒక ఒత్తిడులను ఆయన మీద వేయాలి. దేవుని వాగ్దానము ఎలా సెలవిస్తుంది? ఈ వచనంలో గొప్ప వాగ్దానం మనకు కనిపిస్తుంది. ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఈ లోకంలో నీ స్థితిని బాగు చేసేవారు ఎవరు లేరు, కానీ నీ కార్యములలో సమాధానమును, నీ కార్యములు సఫలపరిచేవారు ఎవరైనా ఉన్నారని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అది మనము ఆరాధన చేస్తున్న జీవం కలిగిన యేసుక్రీస్తు వారే. మనము ఆయనను నమ్మి అడుగు వేసినప్పుడు మన జీవితంలో జరగవలసిన కార్యములను ఆయన సరైన సమయములలో సంపూర్తి చేయగలుగుతాడు. నీ జీవితంలో ఓర్పు కలిగి నువ్వు జీవించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. ఏదైనా అడుగుచూ ఉన్నాము, కానీ ఆయన ఇచ్చే వరకు ఎదురు చూడలేకపోతూ ఉన్నాం. ఏదైనా అడుగుచూ ఉన్నాము, ఏదో శ్రమ మన మీదకి వచ్చినప్పుడు అవిశ్వాసం కూడా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు,
ఓర్పు మరియు నిరీక్షణ నీ జీవితంలో ఉంటే, దేవునికి నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత ఆయన కార్యములు చేసే వరకు ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. ఆయన మార్గము ఎప్పుడు శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తుంది. నువ్వు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించిన తర్వాత ఆయన శ్రేష్టమైన మార్గము గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. మీరు ఏ విషయంలోనైనా ఆందోళన చెందుతుంటే ఈ వాక్య భాగము మీకు ఇచ్చే ధైర్యము ఒక్కటే, ప్రార్థనతో మీ మార్గాన్ని దేవునికి అప్పగించండి. పూర్తి నమ్మకముతో ఉండడము, అద్భుతమైన ఫలితాలు ఆయన చేస్తాడన్న ఒక ఆలోచన కలిగి నువ్వు జీవించినట్లయితే నీ విశ్వాసములో ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి అవసరతలు నీ జీవితంలో లేకుండా ప్రభు చేయగలుగుతాడు. నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకునము, ఆయన నీ కార్యములను సఫలపరుస్తాడు. ఆయన నీ కార్యములను సఫలపరుస్తాడు. ఆయన చిత్తానికి లోబడటం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఇచ్చేది, మనకు ఏదైనా అది శ్రేష్టముగా ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రార్థన ద్వారా ప్రతిరోజు ఉదయము మీ పనులు దేవునికి అప్పగిస్తే ఆయన మీ పనుల్లో మీకు తోడుగా ఉంటాడు. సమాధానముతో ఆయన మిమ్మల్ని నడిపించగలుగుతాడు. నెమ్మదితో ఆయన మిమ్మల్ని నడిపించగలిగాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు దేనినైనా చేయగలిగిన సమర్థుడైన ఇదేనా మరి ఆయన నమ్ముకోగలుగుతున్నావా? ఆయనకు నీ మార్గమును అప్పగించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచి సహోదరి సహోదరుడా. ఇంకా నీ భారమును నువ్వే మోస్తున్నావేమో, నీ ప్రయాస నువ్వే పడుస్తున్నావేమో, నీ దుఃఖము నువ్వే అనుభవిస్తున్నావేమో. లేదు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడని నువ్వు నమ్మాలి. ఆయన మహిమను నువ్వు పొందుకోవాలి. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, మా మార్గములు నీకు అప్పగించినప్పుడు మా మార్గములలో ఓ శ్రేష్టమైన కృపను మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచు ఉన్నాము. ఇది నాన్న నీ వాక్యము చేత మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇది నాన్న నీ బిడ్డలైన వారి వార్తలు వింటున్న నీ బిడ్డలు వారి యొక్క ప్రతి భారమును, ప్రతి చింతను, అవిశ్వాసమును నీకు అప్పగించి వారి జీవితంలో నువ్వు చేరబోతూ ఉన్న ఆశీర్వాదములను చూచే ఓ గొప్ప కృప నిబిడులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతయు శక్తియు బలమును కృప కాపుదలం అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఈ ఒక అనుదిన జీవము ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మాటలు అనేకులకు చేరవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించునుగాక.